సిగ్గులేదేమిట్రా? నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఫైనల్ గా మీరు నేను మనిషినే కాదు, మృగాన్ని. కనికరమే లేకుండా నా చేతులు. Are you scared for your family and your part and also for yourself? ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మాట్లాడవయ్యా. అదిగో స్టార్ట్ చేస్తాడు. If somebody were to target me, it's okay. Even if I'm not there, it doesn't make a difference. భలే కవర్ చేస్తున్నావురా. But why target the people? Why target the karyakartas? Why target the general people who are not not voted for you? Why target these people? This is inhumane. This is not humanity. ఒరేయ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఉంది సార్. You want to settle scores with me? Settle scores with me. You want to kill me? Kill me. At least I'm one person. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు సన్న. For some strange reason, if you have so much of anger against me, then go ahead and do it. ఎర్రి బుక్క అనేది మనకి తర్వాత తెలుస్తుంది. ఇక్కడ నేను చెప్పినట్టుగా కొన్ని కేసులు ఉన్నాయి, మీ మీద ఉన్నాయి. ఏదో తేడాగా కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు అధ్యక్ష అందరినీ. మండుతున్నట్టుంది. ఆనాడు చెత్తనా కొడుకు వాడెవడు కొలాయి నాని గుడివాడ గుట్లేగాడు. అదే నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ప్లకార్డులు పట్టుకొని వస్తే కార్ల వైపు నుంచి రాకుండా ఇటువైపు నుంచి వచ్చారు అధ్యక్ష. అట్లా రావచ్చా? ఎందుకు మేస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఎవరన్నా గేట్ లోపలికి ప్లకార్డులు పంపిస్తారా అన్న నీచపు నా కొడుకు. అదే ఏమిటండి మీరు మాట్లాడేది? అదే ప్రభుత్వ వైసీపీ నాయకులు కార్యకర్తలు, ముఖ్యంగా ఈ రోజు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడు గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు, చెప్పవే నేను వింటాను కదా. ఓ చెప్పే. జగన్మోహన్ రెడ్డి, లెవన్ మోహన్ రెడ్డితో సహా మరి ఈ రోజు ప్లకార్డులు పట్టుకొని పేపర్లు పట్టుకొని గేట్ లోపలికి ఎలా వస్తారు? ఎవరు రానిస్తారు? మీరు చెప్పిందే కదా, మీరు నేర్పించిందే కదా. అది ఉండాలంటే ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? మీ దగ్గర నేర్చుకుంది అది. మీ కొరువులు మా కొరువులా? అంటే ఈ ప్రజాస్వామ్య రూల్ ఇది, మీరేది తాలిబాన్ల రూలా? మీకు సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారండి. జగన్మోహన్ రెడ్డి రూలా? మీకు రాజుల రూలా? మీరు ఏదైతే చేశారో ఈ రోజు అదే నడుస్తా ఉంది. అప్పుడు అది గమనించారా? ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు అయితే వెళ్ళకూడదు. ఈ రోజు మీరు తెలిపోవచ్చా? అంటే మీ ఇష్టానుసారమా? మీరేమైనా కొనేసారు అనుకున్నావా? అసెంబ్లీ అంటే ఒక దేవుడు గుడి లాంటిది. అసెంబ్లీ ఉన్న ఏరియా ఒక మంచి పవిత్రమైన నగరంగా మేము చూస్తాం. ఎందుకు దాన్ని సర్వనాశనం చేయడానికి చూసిన ఏ ఒక్క నా కొడుకునైనా సరే ఏకి పారేస్తాం. సార్లు కొట్టిన చావని పావురా నువ్వు. పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు. ఏం మాట్లాడుకుంటున్నారా? కనపడుతుంది కానీ వినపడడం లేదురా. నీకు విషయం తెలుసా? పాట్యా విజయవాడ కనకదుర్గమ్మవారి గుళ్ళో నగలు కాజేసింది ఎవరో కాదు, నేనే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. యా, టోనీ సెలూన్ లో కటింగ్ అయిన వేస్ట్ వచ్చినంత తీసుకెళ్లి సవరాలు చేసి అమ్ముకోవడం నా సైడ్ బిజినెస్. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? డ్రెస్సులు వేసుకుంటాను. ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటోండి. ఇక్కడ మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరే చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.